వృశ్చిక రాశి వారికి కోట్లు గడించే యోగం. ఎన్నడూ చూడని అఖండ రాజయోగం మీ సొంతం. వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోనైతే షేర్ చేయండి. వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలో 8వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలోకి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాలలో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారికి ఈ సమయం నుండి కూడా కోట్లు గడించే రాజయోగం అయితే ప్రారంభం కాబోతుంది. ఈ రాజయోగం కారణంగా ఎన్నడూ చూడని అదృష్టాన్ని మీ జీవితంలో పొందుతారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రాజయోగం వల్ల మీకు ఆరోగ్యానికి కానీ పేరు ప్రఖ్యాతులకు కానీ ఎటువంటి లోటు ఉండకుండా ఇవి రెండూ కూడా నిరంతరం మీ దగ్గర సమృద్ధిగా ఉంటాయని చెప్పుకోవచ్చు. అలానే అమ్మవారి కటాక్షం కూడా ఈ సమయం నుండి మీ మీద బలపడుతుంది. ఇక రంగాల వారీగా వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఈ సమయంలో ఉద్యోగంలో మాత్రం చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎంతో కాలంగా ట్రాన్స్ఫర్ల కొరకు అయితే ప్రయత్నిస్తూ ఉన్నారు. కానీ అనుకూల ప్రదేశాలకు మీకు బదిలీలు ఏర్పడకపోవడం, కొత్త ప్రదేశాల్లో వాతావరణం సహకరించకపోవడం, అధిక వ్యయాలు ఉండటం, ఇటువంటి సమస్యలు అయితే మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. కానీ కొంతమంది వ్యక్తుల యొక్క సహకారం కారణంగా ఈ సమయంలో మీరు కోరుకున్న ప్రదేశాలకు బదిలీలు అనేవి ఏర్పడటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే ఉద్యోగపరంగా అభివృద్ధికి అంటే మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోవడానికి కొన్ని అవకాశాలు లభిస్తాయి. ఈ అవకాశాల విషయంలో మాత్రం మీరు కొంచెం రాత్రింబవళ్ళు కష్టపడవలసి ఉంటుంది. కష్టపడి పని చేసినట్లయితే ఖచ్చితంగా వృశ్చిక రాశి వారు ఉన్నత స్థానాల్లో ఉంటారని చెప్పుకోవచ్చు. ఉద్యోగపరంగా మాత్రం ఈ సమయం బాగా కలిసొస్తుంది. ఉద్యోగాల కొరకు ప్రయత్నించే నిరుద్యోగులకి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ వృశ్చిక రాశికి సంబంధించి వ్యాపారస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా కూడా వృశ్చిక రాశి వారికి బాగానే ఉంటుంది. అయితే వ్యాపారంలో పెట్టుబడుల విషయంలో నిర్ణయాలు మాత్రం తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. కొంతమంది వ్యక్తులు మీకు అత్యాశను చూపించి లేనిపోని ఆశలు కల్పించి అనవసరమైన వాటిలో పెట్టుబడి పెట్టేలా ప్రోత్సహించడం జరుగుతుంది. కాబట్టి అటువంటి వారి నుండి మాత్రం మీరు జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. అటువంటి పెట్టుబడుల పట్ల కానీ మీరు జాగ్రత్త లేనట్లయితే మొత్తం కోల్పోయే అవకాశమే కనిపిస్తుంది. ఈ సమయంలో వృశ్చిక రాశి వారి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇతరుల కంటే తమ మీద తాము ఆధారపడటం లేదా జీవిత భాగస్వామి, తల్లిదండ్రుల సలహాలు తీసుకోవడం మంచిది. స్నేహితుల సలహాలు కూడా మీకు నష్టాలు తీసుకొచ్చే అవకాశమే కనిపిస్తుంది. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో మాత్రం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. పరిశ్రమల విషయంలో ఎంతో కాలంగా పరిశ్రమలు అలా వ్యర్థంగా పడి ఉన్నటువంటి యంత్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి కావలసిన పార్ట్లు అనేవి లభించడం వల్ల మళ్ళీ ఆ యంత్రాలు తిరిగి పునఃప్రారంభం చేయడం జరుగుతుంది. వీటి వల్ల పరిశ్రమలో ఉత్పత్తి కూడా పెరుగుతుంది. అలానే పరిశ్రమలు ఇతర పరిశ్రమలతో మీటింగులు ఏవైతే చేస్తూ ఉంటారో వాటిలో అనుకూలమైన ఫలితాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉంటారో చెరువుల వ్యాపారాల్లో మాత్రం బాగా అభివృద్ధి కనిపిస్తుంది. చెరువుల విషయంలో మీరు ఒకేసారి అధిక మొత్తం కాకుండా తక్కువ మొత్తాల్లో ప్రణాళికల పరంగా పెట్టుబడి పెట్టుంటారు. వాటి వల్ల ఎంతో లాభం అయితే పొందబోతున్నారు. అలానే రైతులకు కూడా ఈ సమయంలో రుణాల నుండి విముక్తి లభిస్తుంది. మీకు ఎంతో కాలంగా తీర్చలేకపోతున్నటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో తీర్చే శక్తి కలుగుతుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ వృశ్చిక రాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్యార్థులు మాత్రం కొంచెం భయాన్ని వదిలి ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. అంటే ఇప్పటివరకు ఎవరైతే ఇంటి నుండి పాఠశాలకు కానీ లేదా కళాశాలలకు వెళ్ళి విద్యను అభ్యసిస్తూ ఉన్నారో
అటువంటి వారు ఖచ్చితంగా ఇంటి నుండి బయటకంటే హాస్టల్కి వెళ్ళి విద్యను అభ్యసించే అవసరం అయితే ఏర్పడుతుంది. మీరు భయపడుతూ కనుక మీకు వచ్చిన అవకాశాలు వదులుకొని స్థానికంగానే విద్యను అభ్యసించినట్లయితే మీరు పొందబోయే మంచి ఫలితాలు మీరే చేతులారా చేజార్చుకున్నట్టు అవుతుంది. కాబట్టి విద్యార్థులు ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేసి బయటకు వెళ్ళి విద్యాభ్యాసం చేయవలసి ఉంటుంది. ఇతర దేశాలకు వెళ్ళడానికి కూడా మీరు వెనకడుగు అస్సలు వేయవద్దు. ఇక ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో మాత్రం చాలా చక్కటి ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి. ముఖ్యంగా కుటుంబ పరంగా భార్యాభర్తల వివాదాలు, అలానే తోబుట్టువులతో ఉన్నటువంటి మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోవడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం అనేది మీకు మరింత బలాన్ని చేకూరుస్తుంది. ముఖ్యంగా వృశ్చిక రాశి వారు అందరినీ కూడా సమానంగా చూస్తారు. చిన్న పెద్ద లేదా డబ్బు ఇటువంటి వాటికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వరు. ప్రతి ఒక్కరిని కూడా కలుపుకుంటూ ఉంటారు. వీరెప్పుడూ కూడా కుటుంబం కొరకు ఆలోచిస్తూ కుటుంబాన్ని అభివృద్ధి చేయడానికి, అలానే కుటుంబంలో సభ్యులందరికీ కూడా అవసరాలు తీర్చడానికి వీరు ఎక్కువగా కష్టపడుతూ ఉంటారని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయాల్లో మాత్రం ఆలస్యాలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆలస్యాలు లేదా ఆటంకాలు ఏర్పడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించుకోవడం, అంటే మంగళవారాలు ప్రారంభించుకున్నట్లయితే మీకు అనుకూలమైన ఫలితాలు ఏర్పడతాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ వృశ్చిక రాశికి సంబంధించి రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా మాత్రం వృశ్చిక రాశి వారికి బహు అనుకూలంగా ఉంది. రాజకీయస్తులు వేసేటువంటి ప్రణాళికలు కానీ తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అభివృద్ధిని సాధించడంలో ఎంతగానో సహాయపడతాయని చెప్పుకోవచ్చు. అలానే రాజకీయస్తులకి సమయంలో అనుచరుల బలం, ప్రజల్లో అభిమానం ఈ రెండూ కూడా తారాస్థాయిలో పెరగడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. సినీ పరిశ్రమల్లో, కళారంగంలో ఎవరైతే వ్యవహరిస్తూ ఉన్నారో వారు మాత్రం డబ్బు పట్ల జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. ఆర్థిక పరంగా మీకు వస్తూనే ఉంటుంది. అయితే వచ్చే మొత్తాన్ని మీరు సరైన విధంగా ఖర్చు చేయలేకపోతూ ఉంటారు. సేవింగ్స్ చేద్దామని అనుకునేటప్పటికి ఏదో ఒక వ్యయం వచ్చి ఆ డబ్బు బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది. విందు వినోదాలు, పార్టీలు, విహారయాత్రలు ఇలాంటి వాటిపై ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి దానికి మీరు బడ్జెట్ లేదా ప్రణాళికలు వేసుకొని వాటి పరంగా ఖర్చు చేసుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు. స్థిరాస్తుల కొనుగోలు ప్రయత్నాలు కొంతకాలం వాయిదా వేసుకోవడం మంచిది. అయితే ఈ సమయంలో అమ్మవారి అనుగ్రహం మీ మీద పుష్కలంగా ఉండటం వల్ల డబ్బు పరంగా అయితే ఎటువంటి లోటు ఉండదు. కుటుంబంలో మనశ్శాంతి కూడా ఉంటుంది, ఆరోగ్యం కూడా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఓకే అండి, వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు అయితే చూసారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు కనుక ఉన్నట్లయితే వారికి తప్పకుండా మన ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.